ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈరోజు మీ కొరకైన దేవుని మాట హెబ్రీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 15వ వాక్యం. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. మన విశ్వాసము తుది వరకు దృఢముగా చేపట్టాలి. అప్పుడే మనం క్రీస్తులో పాలిభాగస్థులమవుతాం. నీ విశ్వాసము అంతంత మాత్రమైతే రేపు అనగా దేవుడు నీవెవరో తెలీదు అంటాడు. కాబట్టి విశ్వాసమునకు తగినట్టుగా బ్రతకటానికి మనం ప్రయత్నించేద్దాం. ఖచ్చితంగా విశ్వాసములో బ్రతుకుదాం. దేవుడు నీ నుండి అటు ఇటు తొలగిపోయే మనసు కోరుకోవటలేదు. దృఢ సంకల్పముతో దేవుని పాదాల దగ్గర గడిపే భాగ్యాన్ని ప్రభు నీ నుండి ఆశిస్తున్నారు. గనుక నీ మనసంతా క్రీస్తు వైపు మరియు ఆయన వాక్యం మీద ఉంచు. అప్పుడు దేవుడు నిన్ను దర్శించి తన రాజ్యములో వారసులుగా చేస్తారు. అలాంటి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ఆమెన్.